ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఆమేన్. మరి ఈ యొక్క అధ్యాయం మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతమందిని స్వస్థతను, విడుదలను దయచేయటం మనం చూస్తాము. అదే విధంగా ఈ యొక్క సమాజ మందిరపు అధికారికి ఈ యొక్క వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, నువ్వు బోధకుడిని తొందర పెట్టొద్దు అనేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క అధికారితో అంటారు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అనేసి అంటారు. ఆ తర్వాత ఆ యొక్క అధికారి ఇంటికి వెళ్ళటము, ఆ యొక్క చనిపోయిన కుమార్తెను తిరిగిచ్చి దేవుడు లేపటం మనం చూస్తాము. అయితే ఈ యొక్క వాగ్దానం ద్వారా మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది అనారోగ్యములతో బాధపడుతున్నారేమో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారేమో, నేను ఇంతే, ఇంకా నాకు స్వస్థత ఉండదేమో, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నామని. కానీ దేవుడు అక్కడ ఒక్కటే మాట అన్నారండి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని. ఈరోజు మీరు కూడా అటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా భయపడకుండా దేవుని పాదాల చెంతకొచ్చి ఆయన మీద నమ్మకము, ఆయన మీద విశ్వాసం ఉండండి. ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాదు, కానీ మరి ఏ సమస్యల గుండా, ఎటువంటి ఇబ్బందుల గుండా, ఎటువంటి బాధల గుండా మీరు వెళ్ళినప్పటికీ తప్పకుండా దేవుని పాదాల చెంతకొచ్చి ప్రార్థించి మరి ఆయన యందు విశ్వాసము, నమ్మకం ఉంచండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి పరిస్థితిని తీసుకొని వస్తాడు, ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన మీద ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో వారిని ఎన్నటికీ కూడా సిగ్గుపరచని దేవుడు అండి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన బిడ్డల్ని ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు. ప్రతి ఒక్కరి బాధల్ని అర్థం చేసుకొని మరి మీరు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని పాదాల చెంతకొచ్చి మొరపెట్టినప్పుడు ఆయన మీకు సమీపముగా ఉండి మీకు జవాబిచ్చే దేవుడు, విడుదలను, స్వస్థతను ఇచ్చే దేవుడు అనేసి నమ్మండి, విశ్వసించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.